ఎప్పటిలాగే ఈరోజు కూడా రూపాయి ఉపయోగం లేని ఫ్యాక్ట్స్ తీసుకొచ్చాను మీకోసం. ఇక మొదలెడదామా? 2016 సంవత్సరంలో ఇద్దరు అన్నదమ్ములకి ఒకే రోజు ఒకే టైంలో 2 డిఫరెంట్ టికెట్స్పై లాటరీ తగిలింది. ఇద్దరు ఫుల్ హ్యాపీగా మనీ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళారు. పెద్దోడికేమో లాటరీపై $291 మిలియన్ వచ్చాయి. చిన్నోడికి మాత్రం $7 మాత్రమే వచ్చాయి. ఇదిలా జరుగుతున్నప్పుడు చిన్నోడి మైండ్ వాయిస్ ఏంటో చెప్పండి. కామెంట్ చేయండి. 6 సంవత్సరాల నుంచి ఘోరంగా జరుగుతున్న యుద్ధం ఒక సూర్యగ్రహణం కారణంగా అక్కడతో ఆగిపోయింది. ఇది ఇలా ఎందుకు జరిగింది అంటే, అప్పట్లో గ్రీక్స్కి మరియు మేధాస్కి జరిగిన యుద్ధంలో సడన్గా సూర్యగ్రహణం రావడం వల్ల, అప్పట్లో యుద్ధం మధ్యలో సూర్యగ్రహణం వస్తే దాన్ని వాళ్ళు అపశకునంగా భావించేవాళ్ళంట. సో అప్పుడు యుద్ధం జరిగినప్పుడు సూర్యగ్రహణం రావడం వల్ల ఇది ఇలా కొనసాగితే ఇద్దరికీ మంచిది కాదని భావించి వాళ్ళ యుద్ధం అక్కడితో ఆపేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆంథ్రోపాలజిస్ట్ రాబిన్ డోనర్ అనే వ్యక్తి ఒక థియరీని ప్రపోజ్ చేశాడు. ఈ థియరీ ఏంటంటే, ఒక మనిషి సుమారు 150 రిలేషన్స్ని మాత్రమే మెయింటైన్ చేయగలడు. రిలేషన్ అంటే వేరేగా అనుకోకండి, అన్న, చెల్లి, తమ్ముడు, వదిన, ఇలా 150 రిలేషన్స్ని మాత్రమే మెయింటైన్ చేయగలడు అని. అమ్మా గిబ్సన్ అనే ఆవిడ తన ఎంబ్రియోని 1992వ సంవత్సరంలో ఫ్రీజ్ చేసిందంట. తర్వాత మళ్ళీ 2017లో తన ఎంబ్రియోని యుటరస్లో ఇంప్లాంట్ చేసుకుని 2017లో మదర్ అయిందంట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 2000 సంవత్సరంలో కెవిన్ హైన్స్ అనే ఒక వ్యక్తి గోల్డెన్ బ్రిడ్జ్ నుంచి దూకేశాడంట. ఇలా ఎందుకు దూకాడంటే, అప్పట్లో అతనికి మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు. కానీ ఇలా దూకడం వల్ల అతని తలకి మళ్ళీ దెబ్బ తగిలి అతని మెంటల్ ఇల్నెస్ అనేది పోయింది. సో అప్పటి నుంచే అతను సూసైడ్ ప్రివెన్షన్ మీద అందరికీ అడ్వైస్లు ఇస్తూ ఉంటాడంట. 1912 ఒలింపిక్స్లో జరిగిన మ్యారథాన్ అనే రన్నింగ్ కాంపిటీషన్లో ఒక వ్యక్తికి ఇది కంప్లీట్ చేయడానికి, అంటే ఈ రన్నింగ్ కాంపిటీషన్ని కంప్లీట్ చేయడానికి 54 సంవత్సరాల 8 నెలల 6 రోజుల 5 గంటల 32 నిమిషాల 20 సెకండ్లు పట్టింది. రన్నింగ్ కాంపిటీషన్ కంప్లీట్ చేయడానికి ఎంతసేపు ఎందుకు పట్టింది? ఇతను రన్నింగ్ కాంపిటీషన్లో ఏమైనా పాకుడుకుంటే వెళ్ళాడంటే అదేం కాదు. విషయానికి వస్తే 1912 ఒలింపిక్స్లో జరిగిన రన్నింగ్ కాంపిటీషన్లో ఇతను కూడా పార్టిసిపేట్ చేశాడు. కానీ అది మధ్యలో ఆపేసి వాళ్ళ దేశానికి, అంటే జపాన్ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇతనికి 1966 సంవత్సరంలో ఇన్విటేషన్ వచ్చింది. అది ఏంటి అంటే, మీరు ఆపేసిన ఆ రన్నింగ్ కాంపిటీషన్ని మళ్ళీ కంప్లీట్ చేయాలి అని. సో అతను మళ్ళీ 1966 ఒలింపిక్స్లో వచ్చి పార్టిసిపేట్ చేసి కంప్లీట్ చేశాడు. దానికి ఇన్ని ఇయర్స్ పట్టింది. మనం స్కూల్ పీరియడ్లో పనిష్మెంట్ ఇస్తారు కదా మనకి, హ్యాండ్స్ పైకి ఎత్తండి అని చెప్పి. వాళ్ళు చెప్పినప్పుడు ఎత్తుతాం, చూడకపోతే మళ్ళీ దించేస్తాం. ఇదంతా మనకి చాలా మామూలు విషయం. కానీ అదే చేతిని 40 సంవత్సరాల పాటు పైకి ఎత్తే ఉంచితే, ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అమర్ భారతి. 1973 వరకు ఇతను ఒక నార్మల్ మిడిల్ క్లాస్ మ్యాన్. ఒక మంచి భార్య, 3 పిల్లలు, ఇండియన్ బ్యాంకులో ఒక మంచి జాబు. ఇతని జీవితం ఇలా నార్మల్గా సాగుతూ ఉండేది. సడన్గా ఏమైందో తెలియదు కానీ అమర్ భారతి బుర్రలో పురుగు కదిలింది. తన జీవితం మొత్తం ఇంకా అంతా వదిలేసి శివుడికే అంకితమిద్దామని ఫిక్స్ అయిపోయాడు. ఇలా ఫిక్స్ అయిన అతను నా జీవితం ఇంకా శివుడికే అంకితం చేయాలనుకున్నాడు. ఇలా శివుడికి ఆరాధించే పనిలో భాగంగా ప్రపంచం మొత్తం శాంతితో ఉండాలని శివుడిని కోరుతూ తన చేతిని పైకెత్తాడు. అలా ఎత్తిన చేయి ఇప్పటి వరకు దించలేదు. జేమ్స్ రండి ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ వాళ్ళు అప్పట్లో ఒక $1 మిలియన్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అదేంటి అంటే, ఎవరైనా దెయ్యం ఉందని ప్రూవ్ చేస్తే వాళ్ళకి $1 మిలియన్ ఇస్తాము అని. ఇండియన్ కరెన్సీలో 8,20,00,000 అరౌండ్ ఎలా ఉంటుంది. కానీ అప్పట్లోనే దీనికి చాలామంది అప్లై చేసుకున్నారు, మేము ప్రూవ్ చేస్తామని. కానీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా దెయ్యం ఉందని ప్రూవ్ చేసుకోలేకపోయారు. కానీ 2015లో ఈ ఓపెన్ ఛాలెంజ్ని వాళ్ళు తీసేశారు. ఎందుకంటే చాలా సంవత్సరాలు గడిచిపోతుంది, ఇంకా ఎవరూ రాలేదని తీసేశారు.